ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. పెళ్లి చేసుకున్న తర్వాత కాపురాలు విడిపోవడం, అదనపు కట్న వేధింపులు, ఇంకేవో అక్రమ సంబంధాలు, ఇలాంటి వార్తలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మీకు విశ్వక్సేన్ది మొన్న వచ్చిన లైలా అనే సినిమా మీకు గుర్తుంటే, దాంట్లో నల్లగా ఉన్నామని చెప్పేసి అమ్మాయిని యాక్చువల్లీ మేకప్ వేసి పెళ్లి చేస్తారు. తర్వాత మేకప్ పోగానే నల్లగా ఉంది, నువ్వు రాగానే మాకు దరిద్రం పట్టింది, నువ్వు పెద్ద శనిగొట్టు దానివి అని చెప్పి సరిగ్గా చూడరు. లాస్ట్కి అర్థం చేసుకుంటారు, అది సినిమా కాబట్టి ఇట్స్ ఓకే. మనం టీవీ సీరియల్స్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం బ్లాక్గా ఉండే హీరోలు. అంతెందుకు, హీరోయిన్లు కార్తీక దీపం ఇట్లాంటి సీరియల్స్ బోల్డన్ని వచ్చాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వినుకొండ మండలం నడిగడ్డ అనే ప్రాంతానికి చెందిన గుంతనాల వెంకటరమణ అండ్ హనుమాయమ్మ, వీళ్ళకి ఒక కూతురు గోపిలక్ష్మి. వినుకొండ మండలంలో నడిగడ్డ అనే ప్రాంతానికి చెందిన గుంతనాల వెంకటరమణ అలాగే హనుమాయమ్మ వాళ్ళ కూతురు గోపిలక్ష్మి సేమ్ అదే ప్రాంతానికి చెందిన చౌడమ్మ వీధి అన్న ఇంకొక పక్కన వేరే వీధి, వినుకొండ వెంకటేశ్వర్లు అలాగే శేషమ్మ, ఈ దంపతులకి కోటేశ్వరరావు అనే ఒక కొడుకున్నాడు. ఈ కోటేశ్వరరావుని పెళ్లి చేసుకోండి, చాలా మంచి సంబంధం, వాళ్ళకు సంబంధాలు చూస్తున్నారట అని గోపిలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి ఎవరో చెబితే, పేరు కోటేశ్వరరావు అంతే, వాళ్ళు నిజంగానే కోటేశ్వరులేమో అనుకొని సంబంధం అయితే ఖాయం చేసుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, వివరాల్లోకి వెళ్తే, పెళ్ళి ఎప్పుడు జూన్ 4న పెళ్ళయింది. అంటే పక్కపక్క వీధులే కదా, ఏముంది, పుట్టిల్లు కూడా ఇక్కడే. వాళ్ళు కూడా తెలుసండి మాకు చిన్నప్పటి నుంచి, వాళ్ళకి అది ఉందంట ఇది ఉందంట అని ఆ వీధిలో వీళ్ళు చెబుతూ ఉంటారు. అవన్నీ నమ్మి మొత్తానికి అయితే పెళ్లి చేసేసారు. ఇంకా అమ్మాయి పక్కనే ఉంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకోవచ్చు అన్న ఆశతో చేశారు. ఇక్కడ ఏమైందంటే, ఆ టైంలో కట్నం మర్చిపోయా, కోటీశ్వరులకి ఇంటికి మా కూతురు కోడలుగా వెళ్ళబోతుంది అంటే వాళ్ళకున్న పొలం మొత్తం అమ్మేసి 20 లక్షల క్యాష్, 12 అని కొంతమంది, 20 అని కొంతమంది అంటున్నారు, అటు ఇటుగా క్యాష్, ఇంకా ఉంటాయిలేండి, క్యాష్తో పాటు సామాన్లు కూడా పెడతాం కదా, 20 అయ్యి ఉంటుంది, అండ్ ఒక 25 సవర్ల బంగారం, ఇవన్నీ పెట్టి పంపించారు చక్కగా. ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మాకు శని పట్టింది అని అత్తమామలు, చిచి నువ్వు నల్లగా ఉన్నావు, నాతో అసలు బయటికి రాకు, నువ్వు ఇంట్లోనే కూర్చో అని చెప్పి భర్త. ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే చూడు ఇలా ఎలాంటిదని మాకు అంటగట్టారో అని చెప్పి సూటిపోటి మాటలు, వేధింపులు, కనీసం తిండి కూడా పెట్టేవాళ్ళు కాదనమాట. ఇలాంటి వేధింపులకి గురయ్యి పెద్దవాళ్ళకు తెలిసింది ఆ విషయం. నిలదీస్తే ఏం చేశారంటే, ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు ఎక్కడికో. ఇది సిట్యువేషన్. అంటే ప్రతి చోట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, ఎన్నో ఊర్లలో జరుగుతూ ఉంటాయి. కొన్ని వార్తల్లాగా బయటికి వస్తాయి, కొన్ని రావు. కానీ ఇది వార్త బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంబంధాలు మాట్లాడుకునేటప్పుడే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అంటారు మన పెద్దలు. ఇప్పుడు ఏంటంటే, ఏ కాపురమైనా సరే మహా అయితే 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ నిలబడట్లా, ఎంత గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసినా. కాబట్టి మాట్లాడుకునేటప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళని కొంచెం బాగా ఎంక్వైరీ చేయండి. అండ్ నెక్స్ట్, మీరు ఇప్పుడు లవ్ మ్యారేజ్లు అంటే ఒకరికొకరు బాగా తెలుసుకున్న తర్వాత పెళ్లి దాకా వస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్లో మీరు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ వరకు వెళ్తున్నారో, సంబంధం మాట్లాడుకున్న వెంటనే ముహూర్తాలు పెట్టేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ముహూర్తాలు పెట్టుకొని, ఈలోపు వీళ్ళకి పరిచయాలు చేయండి, అమ్మాయికి అబ్బాయికి, వాళ్ళ ఈ అభిరుచులు మేబీ కొన్నిసార్లు అభిరుచులు కలవకపోతే పెళ్ళయ్యాక విడిపోవడం కంటే ముందే ఆ పెళ్లి సంబంధం వద్దనుకోవడం బెటర్. నెక్స్ట్, వాళ్ళకి ఏమున్నాయో కనుక్కోండి. కొంతమంది ఏంటంటే అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత వచ్చే కట్నంతో వ్యాపారాలు పెట్టేసి ఏవేవో చేసి బతికేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉద్యోగం లేకపోయినా ఉందని అబద్ధం చెప్తారు. కట్నం డబ్బులు రాగానే డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొని, ఇదిగో ఇదే నా ఉద్యోగం అని చూపిస్తారు. చాలా ఉంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆడపిల్ల సంబంధం మాట్లాడిన వెంట కొంచెం కట్నం తీసుకొస్తుందన్న ఆశతో వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్లు వేసేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అబ్బాయికి పెళ్ళి అయితే వచ్చే కట్నంతో మళ్ళీ అమ్మాయి పెళ్లి చేస్తారు, ఆమెకి ఇచ్చి పంపి.
మంచి జరిగిన ప్రతిసారి ఓకే, కానీ డబ్బుతో ముడిపడిన బంధాలే ఇవన్నీ కూడా. ఆ డబ్బు అనేది చేతిలో ఉన్నప్పుడే మొహాలన్నీ వెలుగుతాయి. ఆ డబ్బు అనేది చేతిలో లేకపోతే వెలవెలబోతాయి. అందుకని భార్యాభర్తల సంబంధం వేరు మళ్ళీ. అంటే వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఏం చేసి వీళ్ళకి డబ్బు గిబ్బు ఏం ఉండదు. నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటారు. అడవిల్లో కూడా ఆనందంగా బతికేస్తారు. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేయరు ఎవరు. అంటే ఎవరినో ప్రేమించింది ఏంటో అంట, అదంట ఇదంట అని చెప్పేసి అమ్మాయికి ఏం తెలుసు అని. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు యాక్చువల్గా అర్థం చేసుకుంటే. అరేంజ్డ్ మ్యారేజెస్లో వచ్చే ప్రాబ్లమ్సే ఇవన్నీ. అవతలోళ్ళు పెళ్ళిళ్ళ పేరైలు ఏం చేస్తారు, 1000 అబద్ధాలన్నా ఒక పెళ్లి చేసి పడేస్తారు. ఆ అబద్ధాన్ని నమ్మి నిజం అనుకొని వీళ్ళు కూడా ఆ సంబంధం ఖాయం చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత నుంచి కానీ అసలు విషయం తెలియదు. ఏమో ఇక్కడ అత్తింటి వాళ్ళే వేధిస్తారు అని చెప్పాల్సిన అవసరం. కొన్నిసార్లు పుట్టింటి వాళ్ళు కూడా వీళ్ళ మాటల వల్ల కూడా సంబంధాలు చెడిపోయినవి కూడా ఉన్నాయి. రోజు ఫోన్లు చేసేసి అక్కడ ఉన్నవన్నీ కనుక్కొని అమ్మాయికి ఉచిత సలహాలు ఇచ్చి కూడా గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు. సరే, ఏదేమైనా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే పెళ్ళికి ముందే మాట్లాడుకోండి. పెళ్ళైన తర్వాత రంగు, ఒడ్డు పొడుగు ఇవన్నీ అడ్డు కాకూడదు సంసారాలకి. థ్యాంక్ యూ సో మచ్.